హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ పొటాటోతో సింపుల్గా మినీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3 స్వీట్ పొటాటోస్ తీసుకొని బాగా ఉడకపెట్టుకొని తొక్క తీసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోర్క్తో అయినా లేదంటే చేత్తో అయినా ఒక పిండి ముద్దలా ఉండలేమీ లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో ఇలా డైరెక్ట్గా తినని వాళ్ళు ఎవరైనా, పిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటే ఇలా సింపుల్గా రెడీ చేసి పెట్టండి. అలా అయితే టేస్టీగా తినేస్తారు. ఇలా పిండి ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుంటూ ఇలా కట్లెట్స్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. పిండి ముద్ద మొత్తాన్ని అలానే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా గారి షేప్లో ఒత్తుకోవాలి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలాగే ఒత్తుకున్న తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, ఫ్రై ప్యాన్. పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ తక్కువే పడుతుందండి దీనికి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని తీసి దీనిపైన పెట్టుకోవాలి. మనం చేసే క్వాంటిటీ తక్కువే కాబట్టి మొత్తం ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చండి. మీరు కొంచెం ఎక్కువగా చేయాలనుకుంటే అన్నీ డబుల్ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్గా బాయిల్ చేసి ఇవ్వకుండా ఇలా ఒకసారి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా తినేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. షుగర్ మనం కరిగించి వేయలేదు కాబట్టి షుగర్ ఇప్పుడు ఈ వేడికి లోపల అనేది కరుగుతుందండి. జ్యూసీగా ఉంటుంది లోపల. ఈ విధంగా మొత్తాన్ని ప్యాన్ పైన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. వీటిని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. అలా అయితే హెల్దీ కాదు కదా, ఎక్కువ ఆయిల్లో ఎందుకు డీప్ ఫ్రై చేయడం అని ఇలా సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.
రెడీ అయిపోయినాయండి స్వీట్ కార్న్ మినీ కేక్స్. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా, తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటాయి. అంతేనండి, రెడీ అయిపోయినాయి స్వీట్ కార్న్ మినీ కేక్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా, చాలా చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.